వృశ్చిక రాశి వారు ఈ ఆదివారం అష్టమి, ఆదివారం పూర్ణిమ, ఒకవైపు అర్ధాష్టమ శని, అర్ధాష్టమ కుజుడు, అర్ధాష్టమ శుక్ర సంచార స్థితి ఉన్నప్పుడు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదం కలిపితే వృశ్చిక రాశి అవుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. ఏ అక్షరాలు అన్నట్లయితే తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అక్షరాల వారందరూ వృశ్చిక రాశి జాతకులే. వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజుడు. అర్ధాష్టమ కుజుడు, కుజదోష ప్రభావం. అర్ధాష్టమ శని యొక్క ప్రభావం. అర్ధాష్టమ శుక్రుడు. అలాగనే పంచమ స్థానంలో రవి, బుధ, రాహు సంచార స్థితి. 6వ స్థానంలో గురు సంచార స్థితి. ఏకాదశిలో గురు సంచార స్థితి ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాలకు ఆందోళన, పెద్ద పెద్ద వ్యాపార కార్యక్రమాలు చేసేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు, సభల యందు సమావేశాల యందు మాట్లాడేటువంటి కాల సమయంలో ప్రతి మాట చాలా విలువైంది అనేది గుర్తుపెట్టుకోవాలి. పెదవి దాటనంత వరకు ఆ మాటకు మీరు మహారాజులు. నోటిలోంచి బయటకు వచ్చే ప్రతి మాటకు మీరు బాధ్యత వహించే పరిస్థితి ఉంటుంది. కనుక మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ తిథులందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం, ఆవేశానికి దూరంగా ఉండడం, యంత్రాలతో, ఆయుధాలతో, పంచభూతాలతో ఎంతో జాగ్రత్త అవసరం. కనుక ఇలాంటి కాల సమయంలో ఆవేశపడి మాట్లాడడం, దూర ప్రయాణాలు చేసేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు తగవు. కనుక ఇలాంటి కాల సమయంలో తెల్లజిల్లెడు వృక్షం దగ్గర దీపము, రురు కాళభైరవ స్వామి యొక్క సేవ, అష్టోత్తరము, పారాయణము, దీపము, రురు కాళభైరవ స్వామి యొక్క హోమాన్ని ఆచరింపజేయడం వల్ల కష్టాలన్నీ దూరమైపోయి అదృష్టానికి, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి. స్వయం వృత్తులు, సేవారంగాలు, వ్యాపారాలు, వ్యవసాయ సోదరీమణులకు చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి.